హైదరాబాద్లో పాక్ ఐఎస్ఐ నెట్వర్క్ కు సంబంధించిన లింకులపై దర్యాప్తు కొనసాగుతోంది. షేబాజ్ బట్టి నెట్వర్క్ ఛానల్పై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తుండగా యూసఫ్గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో కీలక ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ సాగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉగ్ర కుట్ర కేసులో 253 మందిని అరెస్ట్ చేయగా వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరున్నట్లు సమాచారం. గజియాబాద్కు చెందిన జాయిద్ ఖాన్కు ఈ వ్యవహారంలో కీలక లింకులున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఫిబ్రవరిలో మేడ్చల్లోని ఓ రెస్టారెంట్లో పనిచేసిన జాయిద్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్వర్క్తో పరిచయం పెంచుకున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఐఎస్ఐ సానుభూతి పరులతో జాయిద్ ఖాన్ జరిపినట్లు చెబుతున్న చాటింగ్తో పాటు రానా హుస్సేన్లతో అతడికున్న సంబంధాలపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సింధు, హైదరాబాద్ లోని పాక్ ఐఎస్ఐ నెట్వర్క్ జాడను కలకలం రేపునైనా చెప్పొచ్చు. అయితే పాక్ ఐఎస్ఐ నెట్వర్క్ తో హైదరాబాద్ కున్న లింకులపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇందులో యూసఫ్గూడ అలాగే మేడ్చల్ ప్రాంతాల్లోని ఈ నెట్వర్క్ కు సంబంధించిన కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు కూడా గుర్తించారు. గతంలో అరెస్ట్ అయిన ఇద్దరు యువకులకు ఐఎస్ఐ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఉగ్ర కుట్ర కేసులోని 253 మందిని అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ కేసులో ఫైజాబాద్ కు చెందిన జాయిద్ ఖాన్ కీలకంగా మారినట్లు దర్యాప్తు వర్గాలు అయితే ప్రస్తుతం సమాచారం అయితే తీసుకున్నారు. అయితే ఫిబ్రవరిలో మేడ్చల్లో ఓ రెస్టారెంట్ లో జాయిద్ ఖాన్ పనిచేసినట్లు కూడా గుర్తించారు. అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఏదైతే ఐఎస్ఐ నెట్వర్క్ సంబంధించిన వ్యక్తులతో జాయిద్ ఖాన్ కు పరిచయం ఏర్పడినట్లు దర్యాప్తులో అనుమానిస్తున్నారు. అయితే అనంతరం ఐఎస్ఐ సానుభూతి పరులతో అతడు చాటింగ్ చేసినట్లు కూడా ఆధారాలు సేకరించారు. అయితే రానా హుస్సేన్ తదితరులతో జాయిద్ ఖాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. వీరి మధ్య జరిగిన చాటింగ్ అలాగే సోషల్ మీడియా కార్యకలాపాలపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా నిఘా కొనసాగిస్తుంది. అయితే మేడ్చల్, యూసఫ్గూడ ప్రాంతాల్లో జాయిద్ ఖాన్ ఎవరిని కలిశాడు, ఎవరితో సంబంధాలు కొనసాగించాడు, అలాగే హైదరాబాద్ లో ఐఎస్ఐ నెట్వర్క్ విస్తరణకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి వారిని ఉగ్రకుట్ర నెట్వర్క్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయనే అంశాన్ని కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇటు ఇన్స్టాగ్రామ్ అలాగే సోషల్ మీడియా ద్వారా ఇటు ఏదైతే ఐఎస్ఐ సానుభూతి పరులుగా ఇటు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కూడా తయారవుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా పూర్తి దర్యాప్తు అయితే చేపడుతుంది సింధు.